హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్నారు కదా! నేను చూపిస్తున్న వాటిలో అది సీ వాటర్ అండి ఇదంతాను. వెనకాతల ఉన్నది ఒక ఫ్లైట్ మోడ్‌లో ఉన్న షిప్ అండి అది. అలాగే రకరకాల నమూనాలతో పెద్ద పెద్ద షిప్పులు ఉంటుంటాయి. అవి రెస్టారెంట్లు టూరిస్టులందరిని ఆకర్షించే విధంగా ఉంటాయండి అవి. అది మనం దేశ సంచారం తెలియని వాళ్ళకి చాలా మందికండి ఏదైనా ఈ చెరువు నుంచి దాటి ఆ ఊరు వెళ్ళడం అదే గొప్ప విషయం ఇలాంటివి అనుకుంటారు. ఇలాంటివన్నీ ఫారెన్‌లో ఉంటాయి. ఇతర దేశాల్లోని మనం అయి చూడాలంటే రూ. 1,00,000 ఎంతో టికెట్లు పెట్టుకొని వెళ్ళడం. లేదంటే అక్కడ ఎవరన్నా మన పిల్లలు ఎవరన్నా ఉంటే ఎళ్లి చూడొచ్చే అదృష్టం ఉంటుంది. లేదంటే మనకి జీవితంలో అదృష్టం లేదనుకుంటారు. కానీ అలాంటివి మన దేశంలోనే చక్కగా మన దేశం తిరిగితే చాలండి. ప్రపంచాన్ని మనం తిరిగొచ్చినట్టే. అలాంటి కల్చర్ మన భారతదేశంలో ఉంది. అది చూసారు కదా షిప్పులయ్యిని. ఈ మధ్యలో సీ వాటర్ అండి. చక్కగా అందులోని రకరకాల ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఇది అందరూ అనుకుంటారు. ఫారెన్‌లో తాలూకా ఇదేమో అనుకుంటారు. కానీ ఇది మన భారతదేశంలో ఒక గోవా ప్లేస్ అండి. ఆ ప్లేస్‌కెళ్తే మనం వరల్డ్ తిరిగొచ్చినట్టే ఫీల్ అవుతాం. టూరిస్టులు ఇతర దేశాల వాళ్ళు కూడా ఎంతో ఆకర్షించే ప్లేస్ అండి. బయట దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా గొప్పగా అనుభూతిని, ఆనందాన్ని పొందుతారు. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇందులో నెగెటివ్ అనుకుంటారు కానీ ఆ నెగెటివ్స్ అన్నీ లేవు. పూర్తిగా పాజిటివ్ ప్లేస్ అండి. ఒకప్పుడు ఏమో గాని గోవాని ఫ్యామిలీతో పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేసి వచ్చే ప్రదేశంగా తీర్చిదిద్దారు. ఇప్పుడైతే ఆ రకమైన వాతావరణం ఉంది. చాలామంది తెలియక వేరే అనుకుంటారు. ఎప్పుడైనా చూసి రండి ఫ్యామిలీతో. ఓకే. బాయ్ బాయ్.